హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం శారీ ఫాల్ అనేది చాలా చేతకాని వాళ్ళు ఉంటారండి, బాగా నేర్చుకునే వాళ్ళు. నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ ఫాల్ వేసుకునేటప్పుడు మనకి చాలా బొసకలు వచ్చి నిలవచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒక కుట్టేసి మళ్ళీ కుట్టేసేటప్పుడు ఇట్లా ముందుకు రావటం జరిగి ఏమైందంటే ఫాల్ నీట్గా రాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను చాలా సింపుల్గా చెబుతాను టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ వాడితే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఏది చేతకాని వాళ్ళకండి నేను చెప్పేది, బాగా వచ్చిన వాళ్ళకైతే అక్కర్లేదు. నేను చేతకాని వాళ్ళ కోసం చెబుతున్నాను అనమాట. అంటే వాళ్ళు సీనియర్లు అవుతారు, నేను కాదంటలేదు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి వేసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే వేసుకుంటే బస్సులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకోండి ఇలా తీసుకోండి, ఫాల్ అనేది శారీ మీద కరెక్ట్గా ఉల్టా సీదా చూసుకోండి. శారీ అనేది ఉల్టా సీదా చూసుకుని దాని మీద మనం ఈ ఫాల్ అనేది ఇట్లా సమానంగా పరుచుకోండి. ఇలా చక్కగా ఇట్లా సమానంగా పరిచేసుకుని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలాంటి గమ్ బాటిల్ ఒకటి తీసుకోండి. గమ్ బాటిల్ వచ్చేసి ఒక 25 రూపీస్ ఏముంటుందండి. ఇలా చాలా శారీస్కి వేసుకోవచ్చు అనమాట. కలర్ ఏంటంటే మీరు ఏదన్నా చిన్న అద్దాలు అయినా బ్లౌజ్కి ఏదైనా డిజైన్ వేసుకోవాలన్నా కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వెనక్కి ఇలా తిప్పేసుకోండి. ఫాల్ నేను సమానంగా పెట్టేసుకున్నాం కదా, ఇట్లా సమానంగా పెట్టేసుకున్నాక వెనక్కి అనేది ఇలా తిప్పేసుకోండి. ఫాల్ ఒకసారి దీన్ని యూజ్ చేయండి. ఇట్లా చేసుకోండి సన్నగా. చాలా సింపుల్ యూజ్ అనమాట ఇది. మీరు అక్కడక్కడ అంటున్నా పర్లేదండి, మొత్తం అంటాలని లేదు. ఎందుకంటే మనకి స్టిచ్ చేసుకుంటానికి మెల్లి రాకుండా ఉండటానికి కోసమే ఇది. సన్నగా వేసుకుంటే చాలు. ఇలా మీరేం చెక్క అంటాలని లేదు, లైట్గా అంటినా చాలు. ఇప్పుడు ఇలా మనం అంటించేసాక ఈ గమ్ అనేది పూసాం కదా, ఇలా అంటించేసేయండి. ఇలా అంటించేసాక మీకు దీని ఐరన్ బాక్స్ తోటి ఓన్లీ పైన ఇలా అంటే చూడండి, ఇలా అన్నారనుకోండి అంటుకుపోతుంది. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేదు అనుకున్నారనుకోండి, సపోజ్ లేదు అనుకున్నప్పుడు ఇలా రాసి ఒక 5 నిమిషాలు అట్లా ఆరనిచ్చినా కానీ అట్లా అతుకుపోద్ది అనమాట. అతుకుపోయిన తర్వాత మనం వేసుకునేటప్పుడు అది కూడా చూపిస్తానండి ఒకసారి. మీరు ఇంకోండి ఇట్లా వేసేసుకోండి ముందు. సపోజ్ ఇంకోండి అక్కడక్కడ మీరు కనీసం అట్లా అన్నా పెట్టుకున్నా చాలు. మీరేమి చిక్కగా పుయ్యాలని నేను చెప్పట్లేదు, ఇలా డాట్స్ అని పెట్టుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే పెద్ద ఇది గమ్ అతుకుద్ది, మరకలు పడుద్ది, అసలు అలాంటివి ఏమి ఉండవండి. చక్కగా వేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఫాల్ అనేది ఎంతోసేపు పడుతుందండి, ఓన్లీ అంటియటం ఒక 5 మినిట్సే పట్టుద్ది అనమాట. నేను అంటించుకోండి, ఎందుకంటే మనం ఏమి ఇబ్బంది పడే పని లేదు కదా, చక్కగా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి వెనక తిప్పి చూడండి, చాలా నీట్గా వచ్చింది. చూసారా ఎంత నీట్గా ఉందో, ఎక్కడా కూడా బుస్కలు రావు అనమాట, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇది మనం స్టిచ్ చేసే వరకు కూడా ఇది అంటుకుపోయే ఉంటుంది అనమాట. ఇది కూడదు, ఇలా అంటుకుపోయి ఉంటుంది. ఇది మనం పీకినా కానీ చాలా గట్టిగా పీకాల్సి వస్తుంది, రాదనమాట. తర్వాత ఏంటంటే మనం స్టిచ్ చేసుకునే వరకు కూడా ఏం మనకి ఇబ్బంది లేదు. ఇలా చేసేసుకోండి. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను దీని మీద మనం మామూలు మిషన్ మీద అయినా వేసుకోండి, లేదంటే జిగ్జాగ్తో అయినా వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది ఫాల్ అనేది. ఇది చేతకాని వాళ్ళకండి నేను చెప్పేది. ఇదంతా రిస్క్ కదా అనుకుంటారు, చాలా సింపుల్ అండి, రిస్క్ ఏం కాదు. ఏముంది ఓన్లీ చాలా సమానంగా ఇట్లా పలుచుకోవటం. ఇప్పుడు ఇక్కడ దాకా వేసాం కదా, మళ్ళీ కొంచెం వరకు జరిపేసుకోండి ఇలా. ఇట్లా శారీ, ఎందుకంటే ఇది ముడత వస్తుందని భయం లేదు కదా, మనకి ఎత్తాగా అంటుకుపోయి ఉంది, ఆల్రెడీ అంటుకుపోయి ఉందని మనం ఇట్లా సమానంగా చేసేసుకోండి. మళ్ళీ ఫాల్ అనేది ఇలా సమానంగా చేసేసుకోండి. ఇట్లా సమానంగా కింద ఫాల్ అనేది కరెక్ట్గా అంటించేసుకోండి. అలా